హాయ్ ఆల్, మనకి ఇంకో కొత్త వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో ఆ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ముందుగా మనం ఇక్కడ పోస్ట్ చూసుకుంటే మనకి విర్చువల్ కస్టమర్ సపోర్ట్ అనమాట. సో ఇది కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఫుల్ టైమ్ ఆపర్చునిటీ. సో ముందుగా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది మనకు చూసుకుంటే రైజింగ్ మీడియా నుంచి నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసుకుంటే రైజింగ్ మీడియా అనేది మనకి ఇండియన్ కంపెనీ కాదు, యూఎస్ కంపెనీ అనమాట. సో యూఎస్ కంపెనీలో ఒక మీడియా ఛానల్ అనమాట. సో మీడియా కంపెనీ అనమాట. సో ఆ మీడియా కంపెనీ వాళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో నోటిఫికేషన్ చూసుకుంటే మనకి విర్చువల్ కస్టమర్ సపోర్ట్ అనమాట. సో అదేవిధంగా మనం శాలరీ చూసుకుంటే 10,000 నుంచి 30,000 పర్ మంత్ మనకి శాలరీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. కంప్లీట్గా ఫుల్ టైమ్ ఆపర్చునిటీ, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అనమాట. ఓకేనా. సో ఫుల్ టైమ్ జాబ్, 100% వెరిఫైడ్ జాబ్ అనమాట. ఫేక్ జాబ్ అయితే కాదు, ఇది ఖచ్చితంగా వెరిఫైడ్ జాబు. అలాగే మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదు అనమాట. సో ఈ యొక్క జాబ్ అప్లై చేయడానికి మీరు ఫ్రెషర్స్ అయినా అప్లై చేయొచ్చు, మీకు ఒక ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అప్లై చేయొచ్చు, వేరే ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ముందుగా డీటెయిల్స్ చూసుకుంటే, ఇక్కడ చూసుకుంటే కంపెనీ నేమ్ వచ్చరికి రైజింగ్ మీడియా, జాబ్ రోల్ వచ్చరికి విర్చువల్ అసిస్టెంట్ అనమాట. యాక్చువల్గా మన రోల్ ఏంటంటే మనం చేసే వర్క్ ఏంటంటే అడ్మిన్ సపోర్ట్ అనమాట. సో అడ్మిన్ చేసే పనులన్నీ కూడా మీరు చేస్తారన్నమాట. అడ్మిన్ చేసే వర్క్స్ అన్నీ కూడా మీరు చేస్తారనమాట. సో అది విర్చువల్ అసిస్టెంట్. ఇందులో ఒక జాబ్ రోల్ వచ్చేసరికి మీ యొక్క వర్క్ వచ్చేసరికి అలాగే జాబ్ టైప్ చూసుకుంటే ఫుల్ టైం ఉంటుంది, పార్ట్ టైం ఉన్నది, ఎక్స్పీరియన్స్ కూడా ఏం అక్కర్లేదు అనమాట. సో ఇక్కడ వర్క్ లొకేషన్ చూసుకుంటే రిమోట్, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బోత్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో పే రేంజ్ చూసుకుంటే మనకి 9,873 నుంచి 30,000 పర్ మంత్ అనమాట. సో అంటే ఇంచుమించు నియర్లీ 10,000 నుంచి 30,000 పర్ మంత్ అనమాట. సో వర్కింగ్ అవర్స్ వచ్చేసరికి ఫ్లెక్సిబుల్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే మనకి యువర్ జాబ్ ఈస్ టు స్ట్రీమ్ లైన్ టాస్క్స్, మేనేజ్ కమ్యూనికేషన్ అండ్ ఎన్ష్యూర్ డే టు డే ఆపరేషన్స్ రన్ స్మూత్లీ. సో మీరు ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకుంటే బ్యాక్ బోన్ అనమాట. ఈ యొక్క కంపెనీకి బ్యాక్ బోన్లో ఉంటారు, అంటే అడ్మిన్ సపోర్ట్ కాబట్టి అన్నీ కూడా మీ చేతిలో ఉంటాయి అనమాట. ఓకేనా. సో అది మీ యొక్క రోల్ వచ్చేసరికి ఇక్కడ. సో దిస్ ఈజ్ ఏ రిమోట్ రోల్. సో యూ విల్ కొలాబరేట్ ఆన్లైన్ విత్ క్లయింట్స్ అండ్ టీమ్స్ త్రూ ఈమెయిల్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ అండ్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్స్. ఓకేనా. సో మీరు అడ్మిన్ రోల్ కాబట్టి అడ్మిన్ చేసే వర్క్ అన్నీ కూడా మీరే చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ సింపుల్గా మనకి 5 కీ రెస్పాన్సిబిలిటీస్ కూడా లిస్ట్ అవుట్ చేస్తారు. అవి ఏంటి అంటే ఇక్కడ చూసుకుంటే క్యాలెండర్ అండ్ షెడ్యూల్ మేనేజ్మెంట్ ఒకటి, అండ్ అలాగే ఈమెయిల్ అండ్ కమ్యూనికేషన్ సపోర్ట్ ఒకటి, డాక్యుమెంట్ అండ్ డేటా ఆర్గనైజేషన్ ఒకటి, క్లయింట్ ఆన్బోర్డింగ్ అండ్ సపోర్ట్ ఒకటి, టాస్క్ కోఆర్డినేషన్ ఒకటి. సో ఈ 5 టాస్క్ మీరు మెయిన్గా చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. యాజ్ అడ్మిన్గా అంటే మీ యొక్క రోల్కి ఈ యొక్క 5 టాస్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది వచ్చి ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది యూఎస్ బేస్డ్ కంపెనీ కాబట్టి మనకున్న క్లయింట్స్ కూడా ఫారెన్ క్లయింట్స్ ఉంటారు, ఇండియన్ క్లయింట్స్ చాలా తక్కువ ఉంటారు. సో మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలన్నమాట. సో అదేవిధంగా మీకు ఎక్సెల్, డాక్స్, గూగుల్ షీట్స్, డ్రైవ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇట్లా కొంచెం మీకు బేసిక్ ఐడియా ఉండాలన్నమాట. బేసిక్గా అందరికీ తెలిసే ఉంటుంది. సో కాకపోతే కొంచెం బేసిక్ ఐడియా ఉంటే యాడ్ ఆన్ ఉంటుంది అనమాట మీకు. ఓకేనా. సో ఈ కంపెనీ వాళ్ళు మనకి డే టు డే టూల్స్ ఏమేమి వాడతారంటే ఇక్కడ చూసుకుంటే గూగుల్ వర్క్ స్పేస్, జీమెయిల్, డాక్స్, షీట్స్, క్యాలెండర్, గూగుల్ డ్రైవ్, సిఆర్ఎం సిస్టమ్, హబ్స్పాట్, జోహో, అలాగే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్స్ వచ్చరికి అసానా, ట్రెల్లో, నోసానో, అలాగే ఇంటర్నల్ కమ్యూనికేషన్ వచ్చరికి స్లాక్, వాట్సాప్ కానీ, జూమ్ కానీ, క్లయింట్ అవుట్రీచ్ కానీ, క్లయింట్ కోఆర్డినేషన్ అయితే మనకి లింక్డ్ఇన్ అనమాట. సో ఇది ఇంటర్నల్గా వాడే టూల్స్ ఇవ్వనమాట. సో వీటి మ్యాక్సిమం అన్నిటికీ మీకు తెలిసే ఉంటుంది. కొంచెం బేసిక్ వీటి గురించి కొంచెం బేసిక్ ఐడియా ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఓకేనా. సో ఇది ఇండియాలో ఉన్న ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకుంటే 100% రిమోట్, వర్క్ ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ ఎనీవేర్ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క ఆపర్చునిటీకి. సో ఇప్పుడు మనం ఈ యొక్క జాబ్కి ఎలాగ అప్లై చేయాలంటే, సో 2 విధాలుగా అప్లై చేసుకోవచ్చు. మీకు డైరెక్ట్గా రైజింగ్ మీడియా వెబ్సైట్ ఓపెన్ చేసి కెరియర్స్ పేజ్లోకి వెళ్ళి అని అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీకు ఇదే జాబ్ పోస్ట్ బ్లాగ్లో కింద మీకు ఈ యొక్క లింక్ మీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడి నుంచి క్లిక్ చేసిన తర్వాత మీకు కూడా ఇదే పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్విక్ లింక్స్ అని చెప్పి 3 కనిపిస్తాయి అనమాట. నోటిఫికేషన్ ఒకటి, అప్లై నౌ ఒకటి, జాయిన్ వాట్సాప్ ఒకటి. మీరు జాయిన్ వాట్సాప్ మన వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయితే మీకు ఇమీడియట్గా క్లోజ్ అయిపోయి జాబ్స్ ఏమైనా ఉంటే అందులో పోస్ట్ చేస్తాను అనమాట. ఓకేనా. అట్లా వీడియో చేయడం కాదు కదా, తక్కువ టైం ఉంటుంది. సో అలాంటి జాబ్స్ అన్నీ కూడా మన వాట్సాప్ కమ్యూనిటీ ఛానల్లో పోస్ట్ చేస్తాం. మీరు జాయిన్ అయ్యి మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. సో మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్ చూసుకోవాలనుకుంటే దీని మీద ఫస్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. సో అదేవిధంగా అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఈ విధంగా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సింపుల్గా. సో ఈ యొక్క జాబ్ డీటెయిల్స్ గురించి ఇంతే. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ని ఫాలో అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్.